అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్. అనకాపల్లి జిల్లా రావుకోట మండలం మేడివాడ గ్రామానికి వచ్చి ఉన్నాం. గురువు గారు గొర్లె సత్యారావు గారు ఉన్నారు. వారు అనేక సంవత్సరాల నుండి, చిన్నతనం నుండి కూడా హిందూ ధర్మం కోసం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు చేశారు. వారి యొక్క అనుభవాలు చాలా మనందరికీ అవసరం. వారి యొక్క స్ఫూర్తి మనందరికీ అవసరం. అలాంటి వ్యక్తి మనం అందరం కూడా గుర్తించాలి. సుమారు 40 నుంచి 50 గ్రామాలలో భజన బృందాలు తయారు చేశారు. అంత గొప్ప వ్యక్తి. అలాగే సమరసత సేవా ఫౌండేషన్లో 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఫుల్ టైం వర్కర్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి గురువు గారు గొర్లె సత్యారావు గారు. ముందు 2016లో నేను సమరసత సేవా ఫౌండేషన్లో ధర్మ ప్రచారకగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గురువు గారిని మండల కన్వీనర్గా తీసుకున్నాను అన్నమాట. అప్పటి నుండి ఈ 7 సంవత్సరాలలో ఎవరైతే మతం మారిపోయినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ హిందుత్వంలో తీసుకొచ్చి మన ధర్మంలో తీసుకొచ్చి 45 మంది వెనక్కి తీసుకొచ్చారు వారి సారథ్యంలో. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి. ఆయన వయసు 80 ఏళ్ళున్నా ఇంకా యువకుల్లాగే పనిచేస్తూ ఉన్నారు. ఏ గ్రామం పిలిచినా సరే రాను అని అనకుండా ఆ గ్రామానికి వెళ్ళి ఆ భజన నేర్పడం ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. అంత శక్తి భగవంతుడు ఆయనకి కల్పించారు. మనం ఆ వయసుకి వెళ్తామో లేదో నాకైతే డౌట్గా అయితే ఉంది. అసలు మేల్కొల్పులు అనే ఆ కార్యక్రమం ఉందో వాళ్ళ తాత తండ్రుల నుంచి జరిగిందంట. కొన్నాళ్ళు తండ్రి గారి మరణం తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ ఈయన ప్రారంభం చేశారు. అంటే సుమారుగా 15-20 సంవత్సరాల నుండి ఆయన మేల్కొల్పులు చేస్తున్నారు ధనుర్మాసంలో. ఆయన్ని చూసి చుట్టుపక్కల ఇప్పుడు 40 మేల్కొల్పు బృందాలని ఆయన స్ఫూర్తితో నడుస్తూ ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఆయన సారథ్యంలో ఈ 40 మేల్కొల్పు బృందాలని కూడా ఒకరోజు స్వామి వివేకానంద జయంతి రోజున మేల్కొల్పు మహా సమ్మేళనం అయితే విస్తృతంగా అందరినీ కలిపే కార్యక్రమం అయితే జరుగుతుంది ఆయన సారథ్యంలో. అంత గొప్ప వ్యక్తి. అలాగే వారి యొక్క గ్రామంలో రామాలయము శిథిల వ్యవస్థలో ఉంది. అంటే చాలా పురాతనమైనటువంటి రామాలయము. అలాంటి రామాలయము మళ్ళీ కొత్తగా కట్టాలని అయితే కోరిక అయితే ఉంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి. మళ్ళీ ఆ రామాలయము స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈయన గ్రామాల్లో మళ్ళీ నిధిని సేకరించే శక్తి ఉంది. వాళ్ళ బృందం ఉంది గ్రామంలో. చాలా యాక్టివ్గా హిందూ ధర్మం కోసం వీళ్ళ టీము ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే టీం అంతా కలిసి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారి సారథ్యంలో. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం అయితే ఈరోజు తెలుసుకోవడానికి వచ్చాం. అయ్యా నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాత తండ్రుల నుండి వస్తున్నటువంటి భజన గురువుగా వస్తున్నటువంటి ఆచారమేనా, లేదా అంటే మీ నుండే నడుస్తుందా? సనాతన ధర్మం పూర్వం నుంచి కూడా మా తాత తండ్రుల నుంచి కూడా ఇది వార్షికంగా వస్తుంది. మా నాన్నగారేటి మా తాతగారేటి నాటకాలు వేయడం, భజన కార్యక్రమాలు చేయడం చేస్తుండేవారు. ఎంతవరకు చదువుకున్నాను రావుకోట హై స్కూల్లోను. ఈ చదువుకుంటూ మా నాన్నగారు భజన కార్యక్రమాలు అవి విస్తృతంగా చేస్తుండేవారు. ఆ సమయంలో నేను కూడా వారితోటి భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన తాలూకా విధానం కొంతవరకు అలా అభ్యసించి అలా కొన్ని కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటున్నాను. ఆ తర్వాత మా నాన్నగారు కొన్నాళ్ళ కాలం చేశారు.
చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామంలో అలాగా సనాతన అలాగా ధర్మ ప్రకారంగా నడిపించేవాడిని. ఆ తర్వాత అలాగా క్రమక్రమంగా ప్రతి గ్రామంలో కూడా భజన బృందాలు తయారవ్వాలనేసి వాళ్ళు ఎవరైనా వస్తుండేవారు నా దగ్గరికి వచ్చి, గురుగారు మాకు భజన కార్యక్రమాన్ని మాకు మీ దగ్గర నుంచి మాకు అభ్యసించాలనేసి వారు కోరడం, అలా కొన్ని గ్రామాల్లో భజన బృందాలు తయారు చేశాను. మన మండలంలో కాకుండా పై మండలంలో కూడా. మన మండలంలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. కొత్తకోట వరకు కూడా అలాగే కొన్ని కార్యక్రమాలు బృందాలు తయారయ్యారు. అలా చేస్తున్న సమయంలోనూ బీసెట్టి వారు ఊరూరు భజన చోటి అప్పుడు కూడా ఎలమంచిలి బీసెట్టి హరిపురం హరిపురం దగ్గర బీసెట్టి అక్కడ వాళ్ళు పరమేశ్వరరావు గారు అక్కడ ఇది చేస్తే మా గ్రామం నుంచి గొర్రె విజయ్ కుమార్ గారు వారు కార్యకర్తగా అందులో పనిచేసేవారు. వారు మళ్ళీ మా ఊర్లో గురుగారు ఉన్నారని అనేసి అక్కడ వారికి కూడా పరిచయం చేసి అక్కడ 15 రోజులు ఎండలో గురు శిక్షణ కూడా అక్కడ వారిచ్చి కొన్ని పాటలు, కొన్ని బుక్కులు, తర్వాత పద్యాల బుక్లు, ఇవన్నీ గీతాలు ఇచ్చారు. అలా కొన్నాళ్ళు అది కూడా సాగిన తర్వాత అక్కడ చిన్న పొరపాటు అయిందండి. వారు మాత్రం గురువేతనకి అది ఇవ్వడం కొంచెం ఇదిగా ఉండవు. నాకు మరే బాధ ఉండేది. గురువేతనకి ఇచ్చారు, ఇచ్చారు. కానీ ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి భజన కార్యక్రమాలు మనం వాళ్ళకి నేర్పినా సరే, మరి ఆ బృందాల దగ్గర ఎవరి దగ్గర గురువు కట్నం కూడా ఇలాంటివి చేసుకోకుండా ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైనా కావాలంటే ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసి అడగొచ్చు. ఆ కార్యక్రమానికి మాత్రం అలాగైతే నన్ను రానేసి కూడా ప్రతి వాళ్ళు వాస్తవం ఇది. జై శ్రీరామ్. అలాగా అబ్బిశెట్టి వారు అప్పుడు 5 నెలలు 6 నెలలు అది శాలరీ కూడా ఇచ్చారు. అంతతోటి అది ఆపేశారు దాన్ని. ఈ తర్వాత మన మండలానికి అప్పటి సమరసత ఫౌండేషన్ ఏదోటి వచ్చి మా గురుగారు రేజేటి నరసింహాచారి గారు చారి గారు కొన్ని గ్రామాల్లో పరిచయం అయ్యాము. వారు మేమును పరిచయం అయిన తర్వాత ఇప్పుడు అందరికీ కూడా ఒక రకంగా అవకాశం వస్తుందండి. అందులో కూడా మీరు పాల్గొందరు కానీ అనేసి ఈ సమరసత ఫౌండేషన్ లోను రావుకోత మండలానికి కన్వీనర్గా వారు మాకు సేవా కార్యక్రమాన్ని మాకు ఇచ్చేశారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సుమారు 7 సంవత్సరాల వరకు పనిచేసాం. అలాగే మా నాన్నగారు తాతగారు ఉన్నప్పుడు కూడా మేలుకొలుపులు అనే కార్యక్రమం చేసేవారండి. మేలుకొలుపు కార్యక్రమం చాలా బాగుంటుంది. అది ఆ కార్యక్రమం అది ధనుర్మాసంలోను ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నెలగంట ఎట్టిన తర్వాత చేసి అది తెల్లవారుజాముని 3 గంటలకు లేచి స్నానాలు చేసి ఆ రాముల వారి దైవాన్ని ఆ జ్యోతి రామజ్యోతి ఇవన్నీ తీసుకొని కుర్రవాళ్ళందరినీ సేకరణ చేసి తెల్లవారుజాముని 3:30 4 గంటలకి ఇంటికి ఇలా చేస్తూ చేతులు లేపి వారిని ఆ పాటలు పాడుతూ రామనామ సంకీర్తనలు చేసి నెల రోజులండి. నెల రోజులు చేసేవారు అనమాట. చేసి ఆ సేకరణ చేసిన డబ్బులేటి బియ్యం ఏంటి ఏమైనా సరే, ఇంకా వారు ఇచ్చినవి ఏమైనా సరే, ఈ నెల రోజులు చేసినవి కూడా రామాలయం దగ్గర భోగి రోజుని ఈ యొక్క కార్యక్రమం అన్నసమారాధన కార్యక్రమం విస్తృతంగా గ్రామంలో ప్రసాదం పెట్టేవారు. అందరూ ఎంతో సంతృప్తిగా భోజనం చేసి ఎంతో ఇదిగా చేశారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం కొన్నాళ్ళు అలాగా మా తండ్రి కూడా నడిపి ఆగిపోయింది. ఆగిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం దాన్ని చిన్న కుర్రవాళ్ళే చేసి పై గ్రామాల అంటే వెళ్ళాలంటే ఆ నైట్కి భోజనం చేసి అక్కడికి ఆ గ్రామంలో వెళ్ళి అక్కడ పడుకొని దేవాలయాలు పడుకొని మళ్ళీ వీళ్ళందరూ నేపి మళ్ళీ ఆ గ్రామంలోనూ ఈ యొక్క కార్యక్రమం చేసేవాళ్ళు. అప్పుడు కూడా చిన్న కుర్రలు అందరూ మా చిన్న వయసులో. ఈ తర్వాత సమరసత ఫౌండేషన్ వచ్చిన తర్వాత మాత్రం యువకులేటి చాలా పెద్ద మన గ్రామాల పెద్దలు కూడా అందరూ కూడా సహకరించి ప్రతి మా గ్రామంలో చేసేవాళ్ళే. అలాగే చేస్తూ ప్రతి గ్రామాల్లో కూడా పైకి కూడా వెళ్ళామండి. ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లో కూడా అక్కడ టచ్ చేస్తాం. ఆ టచ్ చేయడం తోటి
ఈ సమరసేత ఫౌండేషన్ లో టచ్ వల్ల భజన బృందాల్లో అందరూ ప్రతి ఊర్లో కూడా భజన బృందాలు ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళకి కూడా ఒక రకంగా చేసి మనం వెళ్ళడం కూడా జరిగి అప్పుడు కొన్ని పాటలు కూడా వాళ్ళకి ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఈ యొక్క మేల్కొల్పు కార్యక్రమం కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి విస్తృతంగా ప్రతి గ్రామంలో కూడా మన మండలంలో కూడా పై మండలంలో కూడా విస్తృతంగా అవుతుంది. అలా చేస్తూ ఉండగా తర్వాత సమ్మేళన కార్యక్రమం అది చాలా మంది చూస్తూ ఉంటారు. అది కూడా ఈ నెల రోజులు చేసిన తర్వాత ఒక్కొక్క గ్రామంలోనూ ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటే ఆ ఖర్చులు అలాగే చేసి దాన్ని ఒక రకంగా పైన స్వామీజీలైనా ఎవరైనా వ్యాసాలు తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాలు కూడా మంచి అద్భుతంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలని శేఖర్ గారు నేనే ఈ ఫౌండేషన్ ధర్మ ప్రచారంగా పనిచేసేవారు. నేను మండల ధర్మ ప్రచారంగా పనిచేశాను. 2016లో జాయిన్ అయ్యాను సమరసత సేవా ఫౌండేషన్ లో. నేను జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మా గురువు గారు సత్యారా గారితో వారిని కూడా ముందుగా వీరినే కలిసి మా ఇద్దరు సారథ్యంలో 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ధర్మ ప్రచారం చేసాం మా ఇద్దరి యొక్క సారథ్యంలో. ఆ విషయమే చెప్తున్నా. చెప్పండి. ఒక విషయం అండి, శేఖర్ గారు అంటే నా మనసు తూగే మనిషి. ఇన్నాళ్ళకి ఈ యొక్క దైవ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా యువకుడు, కానీ ఆ వయసులో మాత్రం ఇలాంటి కార్యక్రమానికి ఎవరు కూడా చోటివ్వరు. ఆయన చేత మాత్రం చాలా చెప్పుదగ్గ విషయం శేఖర్ గారి గురించి. ధన్యవాదాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జన్మదాలు. విషయం ఏంటంటే మీరు ఆ మాట అన్నారు కదా, నాకు చాలా ఆనందం. నా ఊర్లో నన్ను గుర్తించలేకపోయినా సరే కలిసి పనిచేసే మీరైనా సరే బాగానే పర్లేదు. ఉన్న ఊరు కనతల్లి వాటి అయినా సరే మాత్రం మన ఊరు ఉన్న ఊరిని ఎప్పుడు చేత మాత్రం ఈ యొక్క మేల్కొల్పు సమ్మేళన కార్యక్రమం కూడా విస్తృతంగా చేసామండి. మీ తాత తండ్రి నుండి వస్తున్నది మీరు ఆచరించారు, మీరు పాటించారు. మరి మీ తర్వాత కాంచి కానీ మీ ఇంట్లో వారసత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అవకాశం ఉందంటారా? అవకాశం అంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అంతా రకం పాడైపోయిందండి. వాస్తవం. కులవృత్తి మానకరా గువ్వలసిన్న అనేసి అన్నారు పెద్దల సామెత. అది వారు రాసింది. అది ఇంచేత మా నాన్నగారు మాకు వ్యవసాయం ఇచ్చారు. మాకు జాబ్ వచ్చినా సరే మాత్రం వద్దు, జాబ్కి వెళ్ళొద్దు, మీరు జాబ్ వచ్చిందా వాళ్ళు ఎక్కడికో తీసుకుని అడిచేస్తారు. మీరు ఉన్న వాళ్ళే ఇద్దరు నాకు. మీరు నేను ఎక్కడ ఉంటాను, మీరు అక్కడ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో మనకు ఏదో భగవంతుడు కొంత ఇచ్చాడు, అదే మనం పూర్వ సాంప్రదాయ ప్రకారంగా వ్యవసాయం చేసుకుందాం అనేసి చేసి చేశారు. కాబట్టి ఆ చేత మాత్రం వ్యవసాయం మా కుర్రలు ఉన్నారంటే మరి మా భూమి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదండి. నాగలంటే తెలియదు వాళ్ళకి, ఏరంటే అసలే తెలియదు. పశువులు మేపరేదాలు. ఇంచేత వాళ్ళు ప్రపంచంతో వాళ్ళకి తీరే అంతే, అంత అలాగే ఆ తీరులో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందుకే అక్కడ అయితే మీతో బ్రేక్ అయ్యేలా ఉంది. మాతోటి అంత బ్రేక్ అండి వాస్తవం. అది మనకు ఉన్నవాడు ఒకడండి కుర్రాడు, బాబు, తర్వాత పాపన ఉన్నారు. కానీ మరి వాళ్ళ కుటుంబ వ్యవస్థ అంతా వాళ్ళకి ఇంకా మరి వాళ్ళతో సంసారంతో అలాగే వాళ్ళకి ఇదైపోతుంది. కానీ అప్పుడప్పుడు ఇలా కార్యక్రమాల్లో ఇలా రెండమంటే వస్తుంటారు, పాల్గొంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు దైవ కార్యక్రమాలు చేసుకుంటారు. అంతేకాని మనలాగా స్వతంత్రంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేయడం అంటే వాళ్ళకి అదే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి. బాబు ఎక్కడ జాబ్ చేస్తుంటారా? వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళు. అయితే నేను ధర్మ ప్రచారంగా గురువు గారు కన్వీనర్ గా 7 సంవత్సరాలు పనిచేసి మాకు ఇప్పటికి కూడా ఒక మర్చిపోలేనిది ఏంటంటే మేల్కొల్పు సమ్మేళనం. గురుగారు చెప్పారు ఆల్రెడీ. గత 8 సంవత్సరాల నుండి ఈ రావుకంతం, బుచ్చిపేట మండలాల్లో ఈ మేల్కొల్పు సమ్మేళనం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఈ సమ్మేళనానికి సుమారు 5-6 వేల మంది తెల్లవారే 4:30-5 ప్రాంతంలో ఏ గ్రామంలో అయితే సమ్మేళనం జరుగుతుందో ఆ గ్రామానికి చేరుకుంటారు. ఆ కార్యక్రమం గురువు గారి సారథ్యంలో జరుగుతుంది.
మీ గ్రామంలో మిమ్మల్ని ఎలా చూస్తారో? అంటే మాకు సొంత ఊరు కదా ఎలాగైనా ఎక్కడికి అయితే ఎక్కడికి వెళ్ళా ఏ గ్రామంలో అయినా సరే గురువుగారు అనేసి ఆ గౌరవేతం మాత్రం ఇప్పటికి ఏం బాగా ఉండదు. గౌరవం అయితే ఉంది. బాగా నచ్చుతానండి ఏ విషయానికైనా సరే. మనం ఎలా పిలిస్తే మాత్రం దేనికైనా సరే ఇప్పుడు సాయి సంపదలకైనా దేనికైనా సరే మాత్రం ఏ విషయమైనా సరే మాత్రం దాని గురించి అలాంటి లేదు. బాగా చూస్తాం. మీ కోరిక అంటే ఏమైనా ఉన్నాయా? మీ గ్రామానికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మా ఊర్లో రామాలయం పురాతనంగా కట్టింది ఉన్నదండి. అయితే 2 ఉన్నాయి మా ఊర్లో ఉండడం అంతే, దానికి వెళ్ళండి కాబట్టి అది అలా పూర్వ మా పెద్దలు ఎవరో కట్టారు. అది దాన్ని అలా శిథిలమైపోతుంది. అలాగా ఏదో మరి ఆయన నమ్ముకున్నందుకు, ఆయన సేవ చేసుకున్నందుకు దాన్ని ఆయన మళ్ళీ పునరుద్ధి చేసి దాన్ని ఏమైనా చేద్దామని చేయించాలని ఆశతోటి ఉన్నాం అన్నమాట. మరి భగవంతుడు మరి ఆ ప్రజల్లోకి ఇచ్చేసి దాన్ని ఆ కార్యక్రమాన్ని నూతనంగా ఇంకో గుడి కట్టి రాములవారి గుడి నిర్మిస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ పెద్దలేటి సంప్రదిస్తాను. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఎన్నాళ్ళ నుంచి అంటే దగ్గర ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది సుమారు అవుతుంది. కానీ అలాగే కొన్ని అలాగా కొందరు ఇది అవుతాను, అలాగే కొందరు అటు ఇటు కొందరు ఉంటాను. మరి మనం ఉన్నప్పుడు మరి కార్యక్రమం అయితే బాగుంటుంది అనేసి మనసులో సంకల్పం. నీ కోరిక అంటారు? కోరిక అది. ఏదో మన కళ్ళతోటి అది కూడా నూతనంగా ఆయన తాలూకు ఇది కట్టిన గుడ్డు ఉండి చూసుకుంటే ఒకసారి మనకు సంతృప్తి అవుతుంది అనే ఉద్దేశం మీద అది ఒక చిన్న ఆశ, అది కోరిక ఉన్నదన్నమాట. ఏం చేత గ్రామానికి మంచిది, అది అందరికీ మంచిది ఆ కార్యక్రమం. అది పాడుపడిపోతే మన బాండ పాడుపడిపోదు. అది గుడి బాగుంటేనే మనం బాగుంటాం. వాస్తవం అది. పెద్దలు ఎందుకు రామాలయం నిర్మించారు? పూర్వనే రామాలయం కట్టే గుడి కట్టేవారు. అంటే రామాలయం కట్టకపోయినా ఓ చెట్టో పొట్టో రాయో అక్కడ వేసి అప్పుడు గ్రామం నిర్మించారు. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కలిసి అందరూ చేసిన తర్వాత మళ్ళీ గుడిని మళ్ళీ గుడి కట్టేసారు. వెంటనే గుడి కట్టేసారు. అలాగా గుడి బడి గ్రామానికి ముందు ముఖ్యం. జై శ్రీరామ్. ఏడువాడ గ్రామ ప్రజలకు నా యొక్క విన్నపం, మన గ్రామంలో రామాలయాలు శిథిలపడి ఉన్నాయి కావున వాటిని మళ్ళీ పూర్వప్రతిష్టగా నిర్మించి గుడి బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి ఈ యొక్క గుడి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తారని మరి ఏడువాడ గ్రామ పుర ప్రజలను కోరుచున్నాను. నా యొక్క కోరిక మన్నిస్తారని మరి కోరుతున్నాను. జై శ్రీరామ్. సంతోషం గురుగారు. గురుగారి యొక్క కోరికని మన గ్రామ ప్రజలందరూ, ఎందుకంటే అదృష్టం మన గ్రామం 100 గ్రామాలకి భజన గురువుగా మంచి పేరుగాంచినటువంటి మీ గ్రామానికి పేరు కదా గాంచినటువంటి గురువు గారి కోరికని, ఆ కోరికే ఆయన కోరికే కాదు మీదికి కూడా కోరుకుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి కోరికని మీరందరూ కూడా నెరవేరుస్తారని, ఈ పని ముందుకి వెళ్ళేలా చూస్తారని నేనైతే భగవంతుని కోరుకుంటున్నాను. మీరు అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరూ కూడా ఈ దిశగా రామాలయం బాగుంటే, దేవాలయం బాగుంటే మనం బాగుంటాం. ప్రతి మనిషికి గుండెకాయ ఎట్లా అయితే అవసరమో ప్రతి గ్రామానికి రామాలయం అంత అవసరం. అలాంటి రామాలయాన్ని మనం అందరం తలొక చెయ్యేసి నిర్మించుకున్నాం. అందరూ కూడా ముందుకు వెళ్దాం కలిసికట్టుగా. మీరు ఏమైనా రామాలయానికి ఏదైనా సాయం నా వంతు సహకారం చేస్తానండి. కాదు అందుకే కాదని నన్ను మంచి పని అది అందరూ చెయ్యాలి. అందరూ చేస్తేనే ఉడత కూడా రామకార్యానికి ఎంతో సహకరించింది. అంతే మన వంతు ఎంతో పెద్ద అంటే పెద్ద మనకి ఎంత తగ్గట్టు అంత భగవంతుడు ఎంత కలిగిస్తే అంత సహకారం నాను చేస్తాను. మంచి పని అది చేస్తేనే అందరూ బాగుంటుంది. మన వంతుగాన అయోధ్యకే ఇచ్చాం అంతే.
ఆయన అయోధ్య రామ మందిర నిర్మాణానికి గ్రామాలకు వెళ్ళి మండలం మొత్తం గ్రామాలకు వెళ్ళి నిధిని స్వీకరించారు. అలాంటిది మన ఊర్లో ఉన్నటువంటి రామాలయం కోసం ఎందుకు తిరగరు? వయసు అయిపోయినా సరే ఆ వయసుకి వచ్చేసరి మనం ఉంటామా? అస్సలు కనిపించం మనం. అయినా సరే ఆయన తాపత్రయం పడుతున్నాం. ఆ తాపత్రయాన్ని ఆయన యొక్క కోరికని అందరూ కూడా నెరవేరుస్తారని, ఆ కళని నెరవేరుస్తారని ఆయన అయితే ఈ కళ్ళతో చూస్తున్నాడు. ఆయన జై శ్రీరామ్. నేను ధర్మ ప్రచారకగా ఉంటూ, ఈయన కన్వీనర్ గా ఉంటూ, గొర్రెల శ్రీని గారు సహ కన్వీనర్ గా, ఈయనకి నాకు సహ కన్వీనర్ గా ఉంటూ మేము విస్తృతంగా గ్రామాల్లో హిందూ ధర్మం కోసం ధర్మ ప్రచారం అయితే చేసాము. మాతో పాటు అనికుమార్ సురేష్ గారు, ఆదిరాజు, ఆరకొత్తూరు సత్యబాబు గారు, ఇట్లా మేమంతా కలిసి చాలా విస్తృతంగా ధర్మ ప్రచారం కోసం అయితే పనిచేసాం. ఇలాగా ప్రతి గ్రామంలో ఎవరికి వాళ్ళే హిందూ ధర్మం కోసం పని చేయండి అనేది ఈయన యొక్క కోరిక, అందరి యొక్క కోరిక. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఎవరైతే ధర్మం కోసం పాటుపడతారో వాళ్ళు చిరస్థాయిగా రాముడు మదిలోనే నిలిచిపోతారు. కాబట్టి అందరూ కూడా హిందూ ధర్మం కోసం పనిచేద్దాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం.